హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కరు చూడండి వీడియో అనేది. చూడని వాళ్ళు నిన్నటి వీడియో చూడని వాళ్ళు వెంటనే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇవి ఆ భోజనం అయినాక జామకాయ కానీ అరటిపండు కానీ ఫ్రూట్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది. నేను దప్పలు అనేది చేస్తున్నాను. గుమ్మడికాయతో సూపర్ టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు దోసకాయ, క్యారెట్, టమాటా, చింతపండు పులుసు. ముందుగా మునక్కాయలని తీసుకొని ఈనెలు అనేవి తీసుకుని 3 అంగుళాల సైజులో కట్ చేసి మనం నెంబర్స్ని బట్టి సరిపోయినన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని క్లీన్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి, ఉప్పు వేసిన వాటర్లో. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి. క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, సోపు, పెద్దలపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని చింతపండు పులుసు ఒక 50 గ్రాములు వేసుకొని పులుసు తీసుకోవాలి. పులుసు పిండుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు వెచ్చటి నీళ్ళు వేస్తే త్వరగా పులుసు అనేది దిగిద్ది. మనం తీసుకొని ప్రిపేర్ చేసుకొని ముందుగా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంచేసుకొని సోపు కూడా వాడాలి ఫ్రెండ్స్. భలే సూపర్గా టేస్ట్ మారిద్ది, బాగుంటుంది. తినేటప్పుడు తినాలనిపించింది. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ దప్పలం అనేది మునక్కాయ వేసుకొని తయారు చేస్తున్నాను. అవన్నీ తీసుకొని ఆ తొక్కలన్నీ కూరగాయలకి వేసుకోవచ్చు. మనం పెరట్లో కూరగాయ మొక్కలకి వేసుకోవచ్చు, పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు. ఆ తొక్కులు అనేవి ఈ గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు, హల్వా చేస్తారు. రకరకాలుగా చాలా విటమిన్స్ ఉన్నాయి ఇందులో. ఇవి తీసుకుంటే గుమ్మడికాయ అనేది మనం డైట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ని రకాల కూరగాయ మొక్కలు తీసుకొని దప్పలం అనేది చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీడియో అనేది చింతపండు పులుసు దానికి తగ్గట్టుగా ముందుగా తీసుకొని గిన్నెలోకి తీసుకున్నాము. తీసుకున్నాక ఇదే విధంగా నిన్న వీడియో చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి సక్సెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఆయిల్ తక్కువే పట్టిద్ది. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్. కాస్త వేపుడు కూరలు తగ్గించేసి పులుసు కూరలు లాంటివి, సాంబార్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎన్నో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. అందులో పోపు అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ వేసుకొని ఆ తర్వాత మెంతులు వేసుకొని బాగా వేడిగా చూడండి వేగనివ్వాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేగినాక సోపు కూడా వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక ముందుగా మునక్కాయలని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ పులుసు రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంతో సూపర్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అంటూ కూడా ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది. ఆ తర్వాత మునక్కాయ 2 నిమిషాలు వేగినాక దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని 1 బై 1 అన్ని కప్పుడు వేసుకుంటే చాలా ముక్కలు అయ్యాయి. అవి ఉడికినాక తగ్గిపోతాయి. అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసాము. వేసినాక దానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా అన్ని ముక్కలు వేసుకొని ఈ కూర చేస్తే 3 రోజుల దాకా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడిగా తినే కన్నా చల్లారినాక తిన్న ఈ దప్పలం అనేది సూపర్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. 3 రోజులాగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకొని కారం వేసుకొని తగినంత పల్లీల పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి. అదే విధముగా
గెరిట తీసుకొని అడుగుదాకా మగ్గనివ్వాలి. ముక్కలన్నిటినీ అన్నీ సమానంగా తీసుకోవచ్చు. నేను గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ వేసాను. ఈ టమాటాను వంకాయని మాత్రం వేయలేదు. ఇవన్నిటిని ఒక 10 నిమిషాల సేపు లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. పసుపు, ఉప్పు, కారము, ఇంగువ అన్నీ వేసుకొని సమానంగా వేసుకొని ముక్కలన్నిటినీ మరలా ఒకసారి గెరిట పెట్టి అడుగుదాకా కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చేసి మగ్గుతాయి. కూరగాయ ముక్కలన్నీ మగ్గుతాయి. దాని తర్వాత మరలా మనం 50 గ్రాములు సుమారు తీసుకొని పులుసు అనేది ఒక అర లీటరు వాటర్ తీసుకొని వేసుకున్నాము. అవి మొత్తం ఉడకాలి. ఉడికేసరికి పులుసు అనేది తగ్గిపోయిద్ది. మరలా మూత పెట్టి టమాటా ముక్కలు కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. వెజిటబుల్స్ ముక్కలు మొత్తం ఉడకనివ్వాలి. నేను తోలు తీయకుండానే వేసాను. దోసకాయ, గుమ్మడికాయని తోలు ఉంచితే రుచిగా ఉంటుంది. సొరకాయ మాత్రం తీసాను తోలు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారైనా ట్రై చేయండి. లాస్ట్లో వేసుకోవాలి. ఒక్క వంకాయని వేసాను నేను. బాగుంటుందని టేస్ట్. టమాటా పులుసు వేసుకుంటే చింతపండు పులుసు వేసుకున్నాక టమాటా ముక్కలు వేసి కలుపుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం తీసుకొని అందులో రైస్ పౌడర్ వేసుకోవాలి. రైస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకొని ఈ దప్పలంలో వేసుకోవాలి. బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ దప్పలం అనేది 2 రోజుల దాకా చల్లబడినాక తింటే రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్నాక మరలా ఒకసారి ఇదే టైంన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకొని రైస్ పౌడర్ 1 స్పూన్ వేసుకొని దానికి బదులుగా పల్లీలు, నువ్వులు పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రైస్ పౌడర్ వాడాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకొని తింటే చల్లబడినాక రైస్లోకి ఎంతో రుచికరమైన దప్పలం అనేది గుమ్మడికాయ, మునక్కాయ దప్పలం అనేది రెడీ అవుతుంది మరికొద్ది క్షణాలలో. ప్రతి ఒక్కరు నిన్న మొన్న వీడియోలు చూడకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడుతున్నాను కోటేశ్వరి కుక్స్ అనే వీడియోస్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మరలా 5 నిమిషాలు మగ్గనిచ్చినాక ఆ దప్పలం అనేది చూడండి ఎంతో రుచికరమైన క్యారెట్ వేసాము. క్యారెట్ కూడా వేసుకున్నాము. గుమ్మడికాయ వేసాం, మునక్కాయ వేసాం. ఎంతో రుచికరమైన దప్పలం అనేది రెడీ అయింది. రైస్లోకి తీసుకొని తినేయచ్చు. రైస్లోకి తీసుకొని తిన్నాక మనం ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్. బాడీ అనేది పెట్టిపోతుంది. మజ్జిగ కూడా గంటకి తాగుతూ ఉండాలి. రాజామ మజ్జిగ కూడా. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తినాలి. భోజనం అయిన తర్వాత ఫ్రూట్స్ కూడా తింటే ఎంతో హెల్తీగా